హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ దోసకాయ పచ్చడి చేశానండి. దాంతోపాటు ఇవాళ మా మార్నింగ్ రొటీన్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టీకి పాలు పెట్టానండి. పాల్లో 1.5 టీ స్పూన్ టీ పొడి వేసుకున్నాను. మేము ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడి వాడతామండి, షుగర్ వాడము. ఇక్కడ నేను సరిపడగా బెల్లం పొడి వేసుకుంటున్నానండి. టీ మరుగుతుంది లోపల. నేను బార్లీ కాసానండి మార్నింగ్, సమ్మర్ కదండి. ఈ లోపల పాలు పెట్టుకున్నాను. మిగిలిన పాలు పక్క పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. పాలు మరుగుపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసాను. లోపల డైనింగ్ టేబుల్లో పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేశాను. ఈ లోపల టీ మరిగింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని స్ట్రెయిన్ చేసుకుని 2 గ్లాసుల్లోకి తలుపుకుంటున్నాను. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టీతో పాటు టిఫిన్ చేస్తాను. ఇవాళ మరి టిఫిన్ ఏం చేయలేదండి, ఇంట్లో బయట నుంచి తెచ్చేసుకున్నాం. మైసూర్ బజ్జీ తెచ్చుకున్నామండి ఇవాళ. మైసూర్ బజ్జీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. ఇవాళ కర్రీ అయితే దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దోసకాయని తీసుకోవాలి, దాన్ని పీల్ చేయాలండి. మొత్తం పీల్ చేసుకుంటాను ఇప్పుడు దాన్ని. చాలా గట్టిగా ఉందండి కాయ అయితే. ఇలా పీల్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అందరికీ దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇలా చెప్పినట్టు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ అయితే అవసరం లేదు, దోసకాయ పచ్చడితో మొత్తం అన్నం తినేస్తారు. ఇక్కడ మొత్తం నేనైతే పీల్ చేసానండి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాం. అసలు ఫస్ట్ దోసకాయ కాయ చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. కాయ చేదుగా ఉంటే పచ్చడి చేదుగా అయిపోద్ది. కానీ నా కాయ అయితే చేదుగా లేదండి, నేను చూశాను. అలాగే లోపల ఉన్న పిక్కలు మొత్తం తీసేయాలండి, లేదంటే దీనివల్ల మనకు చేదు వచ్చేస్తుంది. కానీ నేను పిక్కలు మొత్తం తీసేస్తున్నాను. ఈ సీడ్స్ మొత్తం తీసేయాలి. తీసేసి నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఇక్కడ నేను మొత్తం పిక్కలన్నీ తీసేసి నీట్గా పీసెస్ కట్ చేసుకుంటానండి. ఈ పిక్కలు తీయకపోతే మనకి కర్రీ చేదొచ్చేస్తుంది. అందుకని మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక నేను మొత్తం అయితే అన్నీ తీసేస్తున్నాను. ఇక నేను మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తానండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి, లేదంటే మగ్గడానికి టైం పడుతుంది. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. నేను మొత్తం అంతా కాయ కట్ చేసుకుంటున్నాను. దోసకాయతో పచ్చడి కాకుండా పప్పు కూడా చేసుకోవచ్చండి. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది. ఇది మీకు మళ్ళీ వీడియోలో నేను చూపిస్తాను దోసకాయ పప్పు ఎలా చేస్తారో. చూడండి, ఇక్కడ నేను కాయ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్తో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ లోపల పొయ్యి మీద ప్యానం పెట్టుకొని, ప్యానం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు వేరుశనగలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఇదంతా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి.
చూడండి ఫ్రెండ్స్, దోరగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకొని చల్లనివ్వాలి. తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇక్కడ నేను ఒక టమాటా కట్ చేసుకున్నాను. చిన్నది చింతపండు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యానంలో ఆయిల్ వేసి అందులో టమాటాలు, దోసకాయ ముక్కలు, చింతపండు వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నాకు ఇక్కడ మగ్గిపోయినాయి. ఇవి చల్లారనివ్వాలి. మనం ముందుగా తయారు చేసుకున్నవి వేరుశనగలు, మినపప్పు ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి చల్లారినాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకొని ఫస్ట్ దీన్ని పొడి చేసుకోవాలి. ఇక నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టని చూడండి, నలిగినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ మగ్గింది కదండి, ఇప్పుడు దాన్ని వేసుకొని మిక్సీ పట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అయిందండి. నేను మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. పోపుకి కావాల్సినవి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ పోపుని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పోపు అయితే ఇక్కడ నాకు ఫ్రై అయిపోయింది. నేను పచ్చడి పైన వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.